హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో మనం ఎక్కువగా కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. నా కాళ్ళు లాగుతున్నాయి, నా కళ్ళు మండుతున్నాయి, నా గొంతులో నొప్పిగా ఉంది, నా ముక్కు బ్లాక్ అయింది, ఇలా అంటూ ఉంటాం కదా. ఇలాంటి సెంటెన్సెస్ అన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నా కాళ్ళు లాగుతున్నాయి. మనం ఎక్కువసేపు నిలబడ్డప్పుడు అబ్బా నా కాళ్ళు లాగుతున్నాయి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, మై లెగ్స్ ఆర్ ఏకింగ్. మై లెగ్స్ ఆర్ ఏకింగ్ అంటే నా కాళ్ళు లాగుతున్నాయి అని. నేను ఎక్కువసేపు నిలబడ్డాను, అందుకే నా కాళ్ళు లాగుతున్నాయి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, మై లెగ్స్ ఆర్ ఏకింగ్ బికాస్ ఐ స్టూడ్ ఫర్ టూ లాంగ్. మై లెగ్స్ ఆర్ ఏకింగ్ బికాస్ ఐ స్టూడ్ ఫర్ టూ లాంగ్. ఐ స్టూడ్ ఫర్ టూ లాంగ్ అంటే ఎక్కువసేపు నిలబడ్డాను అని. నా కళ్ళు ఎర్రగా అయ్యాయి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, మై ఐస్ హ్యావ్ టర్న్డ్ రెడ్. మై ఐస్ హ్యావ్ టర్న్డ్ రెడ్. ముక్కు బ్లాక్ అయింది. మనకు జలుబు చేసినప్పుడు ముక్కులో మొత్తం వాటర్తో బ్లాక్ అవుతుంది కదా, నిండిపోతుంది కదా, అప్పుడు నా ముక్కు బ్లాక్ అయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, మై నోస్ ఈజ్ బ్లాక్డ్. మై నోస్ ఈజ్ బ్లాక్డ్. గొంతు నొప్పిగా ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్. ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్. నా గొంతులో గరగరగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, మై థ్రోట్ ఫీల్స్ స్క్రాచీ. మై థ్రోట్ ఫీల్స్ స్క్రాచీ. ఒళ్ళు వేడిగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, మై బాడీ ఫీల్స్ హాట్. మై బాడీ ఫీల్స్ హాట్ అంటే నా ఒళ్ళు వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. జ్వరం ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, it feels like I have a fever. It feels like I have a fever. కళ్ళు కొంచెం మండుతున్నాయి, నా కళ్ళు కొంచెం మండుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం, there is a slight burning in my eyes. There is a slight burning in my eyes. కాళ్ళు పట్టేస్తున్నాయి అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, మై లెగ్స్ ఆర్ గెటింగ్ స్టిఫ్. మై లెగ్స్ ఆర్ గెటింగ్ స్టిఫ్. నా కళ్ళు దురదగా ఉన్నాయి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, మై ఐస్ ఆర్ ఇచ్చింగ్. మై ఐస్ ఆర్ ఇచ్చింగ్ అంటే నా కళ్ళు దురదగా ఉన్నాయి అని. నా కళ్ళు లాగుతున్నాయి, నా కళ్ళు లాగుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, మై ఐస్ ఫీల్ హెవీ. మై ఐస్ ఫీల్ హెవీ. చేతులు కాళ్ళు నీరసంగా అనిపిస్తున్నాయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫీల్ వీక్. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫీల్ వీక్. కళ్ళు తెరవడం కూడా కష్టంగా ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఇట్ ఈస్ హార్డ్ టు కీప్ మై ఐస్ ఓపెన్. ఇట్ ఈస్ హార్డ్ టు కీప్ మై ఐస్ ఓపెన్ అంటే నా కళ్ళు తెరవడానికి కూడా నాకు కష్టంగా ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మాట్లాడితే గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఇట్ హర్ట్స్ మోర్ వెన్ ఐ టాక్. ఇట్ హర్ట్స్ మోర్ వెన్ ఐ టాక్ అంటే మాట్లాడితే గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. జ్వరం ఇంకా తగ్గలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ద ఫీవర్ హజంట్ గాన్ డౌన్ ఎట్. ద ఫీవర్ హజంట్ గాన్ డౌన్ ఎట్ అంటే జ్వరం ఇంకా తగ్గలేదు అని. జలుబు ఇంకా తగ్గలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ద కోల్డ్ హజంట్ గాన్ అవే ఎట్. ద కోల్డ్ హజంట్ గాన్ అవే ఎట్ అంటే జలుబు ఇంకా తగ్గలేదు అని. మనకు దెబ్బ తగిలినప్పుడు దెబ్బ ఇంకా తగ్గలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ద ఇంజురీ హజంట్ హీల్డ్ ఇట్. ద ఇంజురీ హజంట్ హీల్డ్ ఇట్. నొప్పి ఇంకా తగ్గలేదు అని మనం చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ద పెయిన్ హజంట్ రిడ్యూస్డ్ ఎట్. ద పెయిన్ హజంట్ రిడ్యూస్డ్ ఎట్. నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, మై హోల్ బాడీ ఈజ్ హర్టింగ్. మై హోల్ బాడీ ఈజ్ హర్టింగ్. నడుస్తుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, మై లెగ్స్ హర్ట్ వెన్ ఐ వాక్. మై లెగ్స్ హర్ట్ వెన్ ఐ వాక్.
నా వెన్ను నొప్పి వస్తుంది, నాకు వెన్ను నొప్పి వస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, మై బ్యాక్ ఈజ్ హర్టింగ్, మై బ్యాక్ ఈజ్ హర్టింగ్. జ్వరం తగ్గిందా అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి, యాజ్ యువర్ ఫీవర్ గాన్ డౌన్, యాజ్ యువర్ ఫీవర్ గాన్ డౌన్ అంటే మీకు జ్వరం తగ్గిందా అని. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం ఒక 2 క్వశ్చన్స్. నాకు తుమ్ములు వస్తున్నాయి, నా ముక్కు కారుతుంది, వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సెంటెన్సెస్ నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.